ముందుకొచ్చి మీకు మద్దతు తెలుసు ఈ ఉద్యమాన్ని మరింత ముందుగా చేయాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మన తెలంగాణ 10 జిల్లాలో ప్రతి జిల్లాకు తెలంగాణ ఉద్యోగ జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేసి ప్రతి జిల్లాలో సహాయ నిరాకరణ చేస్తే మన తెలంగాణ 10 రాష్ట్రాల్లో సహాయ నిరాకరణ చేస్తే ఖచ్చితంగా తెలంగాణ మీద మన ఒక అభిప్రాయం అనేది వెలువడుతుంది కేంద్రానికి. అదేవిధంగా తెలంగాణ బిల్లులు పార్లమెంట్లో పెట్టేంత వరకు మనము సహాయ నిరాకరణ ఆపేంత వరకు బిల్లు పెట్టేంత వరకు ఆపేది లేదు. మీకు జీతాలు ఇస్తామన్నా జీతాలు ఇవ్వకుండా మీరు మీరు ఒక సహకరిస్తే సహాయ నిరాకరణ ఉద్యమాన్ని మరింత ముందుకు నడపాలని నేను విద్యార్థులకు కోరుకుంటాను. జై తెలంగాణ, జై తెలంగాణ. తెలంగాణ కట్టేస్తే అర్థంగా నడుస్తాం కానీ గడిచేది లేదు, మనమే ఆత్మహత్య చేసుకుంటున్నాం. అదేవిధంగా ఈ రోజు నుంచి ఎవరైనా తెలంగాణ కట్టేస్తే నలుగురం ఆత్మహత్యలకు పాల్పడుతున్న అందరం మన సహాయ రకన్నా అప్పట్లో గాంధీ గారు సహాయ నిరాకరణ చేపించారు. అదేవిధంగా మనము మన తెలంగాణ ఉద్యోగ జాయింట్ యాక్షన్ కమిటీ కూడా సహాయ నిరాకరణ 16 రోజుల నుంచి సహాయ నిరాకరణ చేశారు. అదేవిధంగా ఒక ఈ 2-3 ఎప్పుడైతే పార్లమెంట్ లో తెలంగాణ బిల్లు పెట్టేంత వరకు మీరు సహాయ నిరాకరణ కొనసాగిస్తే మా మద్దతు ఇప్పటికీ ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఫోన్ చేసినా ఇప్పుడు మేము మాకు చేసినా మేము మీకు విధంగా కలిసి మీ మద్దతు చేస్తామని ఈ విధంగా తెలియజేస్తున్నాం. జై తెలంగాణ. థ్యాంక్ యూ పవర్. అయితే అనేక మంది మరి ఉద్యోగులు అందరూ వంట వరకు చేస్తున్నారు. మరి మనం ఎట్లా కలెక్టరేట్ కాంప్లెక్స్ లో వంట వరకు చేసుకోవాలి కదా మరి ఎట్లా అని 3 రోజుల ముందు అడగడం జరిగింది. అయితే తప్పకుండా తెలంగాణ ప్రాంత ఉద్యోగులుగా మన కోరికలని తీరినాక ఆ విజయోత్సవ సమయ కలెక్టరేట్ కార్యాలయంలో జరుపుకున్నామని అందరికీ తెలియజేస్తాము. కలెక్టరేట్ పక్కన ఉన్న మొత్తము పార్కింగ్ గ్రౌండ్ అంతా మన రాష్ట్ర సంఘ నాయకులు, జిల్లాలో ఉన్న ఉద్యోగులందరూ దాదాపు 10,000 మంది ఉద్యోగులకు అందరికీ ఇక్కడే మంచి భోజనం పెట్టించి తెలంగాణ ధూమ్ధామ్ కూడా నిర్వహిస్తామని తప్పకుండా ఆ దిశగా తెలంగాణ ఉద్యోగ సంఘాలన్నీ ఏర్పాట్లు చేశాయని మరొకసారి మీ అందరికీ హామీనిస్తూ మన 10-15 నిమిషాలు మన రాష్ట్ర సంఘ నాయకులు ఇక్కడికి వస్తారు కాబట్టి వాళ్ళు వచ్చేంత వరకు మరి మిగతా నాయకులు మాట్లాడాల్సిందిగా ముందు ప్రెసిడెంట్ రాఘవేంద్రరావు గారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి. హలో జై తెలంగాణ. సంగారెడ్డిలో ఉన్నాం. 16వ సహాయ నిరాకరణ జరుగుతుంది. ఇది సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి మన ఏపీ చైర్మన్ సభాధ్యక్షులు రాజేందర్ గారు మరియు ప్రెసిడెంట్ రేవంత్ అధ్యక్షన్ శివప్రసాద్ గారు మరియు మన జిల్లా సెక్రటరీ శ్రీనివాస్ రెడ్డి గారు, మన అసోసియేట్ అధ్యక్షులు రామరావు గారు మరియు ఎస్ఆర్ఎస్ సెక్రటరీ రాజు గారు, అందరికీ తెలంగాణ ఇన్సూరెన్స్ అసోసియేషన్ జిల్లా సంఘ తరఫున ఉద్యమాలను తెలియజేస్తూ మనం చరిత్రగా పోయింది 2 రోజుల తర్వాత ఈ రోజు పొద్దున్నే పార్లమెంట్ లో ఇవ్వడం జరిగింది. ప్రతిపక్ష సభ్యులైన సుష్మా స్వరాజ్ గారు చరిత్రాత్మకమైన ప్రకటన చేసింది. ఆమెకు మన సంఘం తరఫున, మన తెలంగాణ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తుంది. ఆమె जनता तेलंगाना को बुझने के वास्ते प्रधानमंत्री जी एक ప్రకటన करना चाहिए అని చెప్పారు. అది చాలా చూసుకొని ఆలోచిస్తే అది చాలా మనకు మనం గర్వంగా పిలవలసిన విషయం ఉంది. అది దానికి సుష్మా స్వరాజ్ గారికి తెలంగాణ యావత్తు ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఆమె మనకు ప్రతి ఒక్క 2 సార్లు మొన్నోసారి 20సారి రాష్ట్ర ముఖ్యమంత్రికి జీతం రాలేదు. 4 లక్షల ఉద్యోగులు గవర్నమెంట్ ఉన్నారు, వారికి జీతం రాలేదు. అక్కడ ప్రభుత్వం ఉందా? దానికి ఇక్కడ ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు అడిగారు. దానికి కూడా మనం భయపడాల్సిన విషయం ఉంది. కాబట్టి ఆమెకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఇంతకుముందు తిరుపతిలో ప్రధాన అర్చకులు తెలంగాణ అర్చకులకు
అవమానం జరిగిందని చెప్పారు. ఆ అర్చకులు కొద్దిగా నాకు కూడా సుపరిస్థితులే, వాళ్ళు కరీంనగర్ జిల్లా వాసి, వాళ్ళు చాలా రోజుల నుంచి అక్కడ పనిచేస్తున్నారు, చాలా సీనియర్స్ ఉంది వారికి. నిన్నటి రోజున అక్కడ ఉన్న తెలంగాణ ఆంధ్ర తిరుమలలో ఉన్న అర్చకులకు, ప్రధాన అర్చకులకు ఇక్కడ ఉన్న 8 మంది ఉన్నారు. అక్కడ 8 మందికి దర్శనం జరిగింది మొదటి రాత్రి. అది కూడా తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ దాని మీద జరిగింది. దానిపైన ఇతన్ని కించపరిచి అక్కడి నుంచి బయటకు చేయడం జరిగింది. కాబట్టి ఇటు దానికి మనం తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా అది శాస్త్రము అర్చకుల 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాడు. అటువంటి శాస్త్రం రాదు దానికి వెళ్ళదు, ఈరోజు చేయడం లేదు. కాబట్టి అక్కడ ప్రాంతీయ తారతమ్యం నిర్వహణ జరిగింది. కాబట్టి దానికి మనం ఖండించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మన సంఘ నాయకులు 2 రోజుల నుంచి 3 రోజుల నుంచి ప్రత్యేకమైన చర్చలు తినడం జరుగుతుంది. ఎంత పిలిచినా మనము మాత్రము బిల్లు పెట్టేంత వరకు ఈ ఉద్యమాన్ని సాగించాల్సిందిగా, ఉద్యమంకు ప్రతి ఒక్కరు సహకరించాల్సిందిగా సంఘ తరఫున అందరినీ కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ.